అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సో పెద్దవారి దాకా కాకుండా రీసెంట్గా చిన్నపిల్లలకు కూడా వస్తున్నటువంటి ఈ పెయిన్స్ ఎక్కువగా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దాన్ని ఇప్పుడు అరుగుదల అన్నది జనరల్గా ఇంతకుముందు 50 ఏళ్ల తర్వాత ఉండేది, ఇప్పుడు 35కే స్టార్ట్ అయిపోతుంది. అవును, అది రోజు ప్రాక్టీస్లో చూసేది. నేను ఒక 50 మందిని చూశాను అనుకోండి, రోజుకి 20 మంది 35-40లో ఉంటారు. ఓకే, మొత్తం మోకాలు అరిగిపోయి ఉంటుంది. ఏం చేసామంటే ఏం లేదు సార్, నేను సాఫ్ట్వేర్ జాబు, ఏం లేదు సార్ సిట్టింగ్ జాబ్ ఏనాది. ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి సర్జరీ ఉండదు. సర్జరీ అంతా కూడా 60 years తర్వాతే. ఓకే, సో 35 ఏళ్ళకే నువ్వు సర్జరీ చేయకూడదు. సో ఎట్లాగ భరిస్తూ ఉంటారు, ఇట్లా పెయిన్ కిల్లర్స్కి అడిక్ట్ అవుతారు. సో వాళ్ళకి కూడాను ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ చాయిస్ అన్నమాట యంగ్స్టర్స్కి, ఎందుకంటే సర్జికల్ ఆప్షన్ ఉండదు కాబట్టి. సో కానీ కరెక్ట్ కనుక్కొని అది ఏం జరుగుతుంది ఏంటి అన్నది కనుక్కొని దాన్ని క్లియర్ చేయడం ద్వారా మళ్ళీ నార్మల్స్కి వస్తారు. ఇంకొంచెం డిసిప్లిన్గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ముందే అరిగిపోయింది, దాన్ని కాపాడుకోవాలి. ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా బోన్స్ అరిగిపోతాయని కూడా ఒకంత నానుడి ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? హైపోథైరాయిడ్తో అరగచ్చు, బట్ అది థైరాయిడ్, హైపోథైరాయిడిజము ఇవన్నీ ఎక్స్ట్రీమ్స్ అయితేనే దాని గురించి ఆలోచించాలి. కానీ ఆ థైరాయిడ్ వల్ల మనకి ఇంత డీజనరేషన్ ఫాస్ట్గా వస్తుందని ఎక్కడ ఎవిడెన్సెస్ లేవు. ఓకే, థైరాయిడ్ పెద్ద ఇష్యూ కాదు. హైపర్ థైరాయిడిజం వస్తే దాని సిమ్టమ్స్ వేరుంటాయి. హైపోథైరాయిడిజం అంటే బాగా థైరాయిడ్ తగ్గిపోతే దాని సిమ్టమ్స్ వేరుంటాయి. కానీ ఇప్పుడు ప్రాక్టీస్లో ఏంటంటే కొంచెం థైరాయిడ్ తగ్గానే ప్రతి ఒక్కరికి 35 ఏళ్ల తర్వాత దగ్గర 190 మంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. ఓకే, పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. బట్ ఆ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్లో పెట్టుకుంటే ఏం పెద్ద ఇష్యూ. బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్ అది పాసిబుల్ అవుతుందంటారు వాళ్ళకి? నేను చేసే ట్రీట్మెంట్ ఏ జబ్బు అడ్డంకి కాదు. ఓన్లీ నేను చేసే ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది బ్లడ్తో చేసే ట్రీట్మెంట్ కాబట్టి బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ ఉంటే చేయకూడదు. బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ లుకీమియాస్ ఉన్నాయి, క్యాన్సర్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, బ్లడ్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న కండిషన్స్ ఉన్నాయి, వాటిల్లో చేయకపోవడం బెటర్. కమర్షియల్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నటువంటి కాలంలో మీరు చెప్పేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పరిస్థితి. కొంచెం మీ గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మీ గురించి చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను యాక్చువల్గా అనస్థీషియా డాక్టర్ని. ఓకే, మొత్తిస్తాం. సో అది 2000లో నా ఎండి అయింది. అప్పటి నుంచి 11-12 వరకు కూడా అనస్థీషియా చేస్తున్నప్పుడు ఇక మోకాలు ఆపరేషన్లు, షోల్డర్ ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు చూసి వాళ్ళకి మనస్థిష మేము వేయాలి కదా, చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఈ మోకాలు ఆపరేషన్ చేస్తారు, కట్ చేసిన తర్వాత చూస్తే ఇంతే ఉంటుంది డ్యామేజ్, మోకాలు ఎందుకు మార్చాలా అన్న ఒక థాట్ వచ్చి నేను అరే ఇంకేమన్నా నాన్ సర్జికల్ ఉంటాయేమో అని ఎతికితే ఇది ఒకటి ఉంది ఆల్రెడీ. ఓకే సార్, ఇది అది అంత ప్రాచుర్యంలో లేదు, దానికి ఒక ఇది బ్యాడ్ నోషన్ ఉందండి, ఇది పని చేయదు, ఎందుకు ఎవరు వాడితే కదా తెలిసేది, ఇది పని చేయదు, ఎందుకు పని చేయదు మనం వాడి చూద్దాం అని స్టార్ట్ చేసినప్పుడు దాని సక్సెస్ ఎక్సలెంట్గా వచ్చింది. అవేర్నెస్ కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? ఫుల్ అవేర్నెస్. ఇప్పుడు మీరు ఎవరినన్నా మోకాలు నొప్పులు ఉండండి ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసా అని అడగండి, 100% తెలుసు అంటారు. ఓకే, ఎందుకు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే నాన్ సర్జికల్, నాకు ఆపరేషన్ వద్దు. ఇంతకుముందు కాలంలో ఈ ట్రీట్మెంట్ రాకముందు అందరూ కూడాను ఆపరేషన్ తప్పదు, దరిద్రం మనం ఇంకా చేసుకోవాలని దిగారు. కానీ ఇది ఉందని తెలిస్తే ఎవరు రారు. ఎందుకంటే నాన్ సర్జికల్ మీకు తెలియని విషయం, 100 మంది మీ ఇంటి చుట్టుపక్కల 100 మంది మోకాలు నొప్పులు ఉన్నారనుకో, 70 మంది నాన్ సర్జికల్ హోమియోపతిక్ ఆయుర్వేదిక్ వెళ్తారు. ఎందుకు? సర్జరీ అంటే ఇష్టం లేదు కాబట్టి. సో మనుషుల మెంటాలిటీ, సో ఆ మెంటాలిటీ ప్రకారమే ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ వచ్చింది. సో అది మనము అలోపతిలో స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్సలెంట్ రెస్పాన్స్, ఎక్సలెంట్ అవేర్నెస్, అందరూ కూడా లైక్ చేసే ట్రీట్మెంట్ ఇది. కాకపోతే ఏంటంటే ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, అంటే ఇంకా తెలియాలి, ఆ ట్రీట్మెంట్ బిలీఫ్ రావాలి. ఓ యా ఇది పని చేస్తుంది, ఇది ఒకటే ఉంది నాకు, దీంట్లోనే నేను మంచిగా అవ్వాలి, దీంట్లోనే నేను మళ్ళీ నార్మల్సీకి రావాలన్న వచ్చిన రోజు దీని మీద రీసెర్చ్ జరుగుతాయి, కొత్త కూడా వస్తాయి. లేడీస్లోనే ఎందుకు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కంటిన్యూస్గా వస్తాయి? సూపర్ క్వశ్చన్. ఇండియన్ లేడీస్ అందరిలో ఒక క్వాలిటీ ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు పని చేయాలి. ఓకే, ఏముండదు అక్కడ పని. ఇప్పుడు ఇంట్లో సగటు మహిళ ఉంది, హౌస్ వైఫ్,
ఏముంటుందండి ఇంట్లో పని? ఎంతసేపు ఉంటుంది? 3 గంటల పని ఉంటుందా? అన్నీ చేసినా కూడా అంట్లు దోము, కసు ఊడ్చు, బట్టలు ఉతుకు, ఆరేయి, బాత్రూములు కడుగు, డస్టింగ్ చెయ్యి, వంట చెయ్యి, ఎంత కలిసి 3 years. కానీ మనోళ్ళు పొద్దున్న లేసినప్పుడు రాత్రి వరకు నిలబడే ఉంటారు, అవునా కదా? మహా అంటే మధ్యలో ఒక అరగంట 40 నిమిషాలు మధ్యాహ్నం పడుకుంటారు. ఇది చాలా బ్యాడ్ క్వాలిటీ ఇండియన్ లేడీస్లో. నేను అందరికీ మా పేషెంట్స్ చూడమ్మా, నువ్వు పని ఉన్నప్పుడు నిలబడు, రెస్ట్ తీసుకో. పని లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. పని మనిషి పని చేస్తుంటే దాని వెనకాల తిరుగుతారు. పని మనిషి పని చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తుడుస్తారు. ఎక్కడ బాడీని ఫాస్ట్గా వాడేస్తున్నారు మన మహిళలు, తొందరగా అరిగిపోతున్నాయి. అదే కానీ 35 years నుంచే మన పిల్లలకి చెప్పాలి అందరికీ, చూడమ్మా, పని ఉన్నప్పుడు నిలబడు, పని లేనప్పుడు కూర్చో. 60 ఏళ్ల వరకు నీకు మోకాళ్ళకి కానీ నడుముకి కానీ ప్రాబ్లమే రాదు. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మేము చాలా వరకు పని చేసాం కానీ ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదని కొంతమంది 80s 90s వాళ్ళు కూడా చెప్తారు. పూర్వం రోజుల్లో 55-60కే మూలబడేవాళ్ళు, అదే నా నేచర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇంకొకటి, పూర్వం ఏముండేదంటే అందరూ పనులు చేసేవాళ్ళు, ఇంట్లో ఒక్కరే ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, మీరు పెళ్లి చేసుకుంటారు, సైడ్ అయిపోతుంది, అత్త కోడళ్ళు ఉండరు, పడదు కదా, వేరే ఇల్లు తీసుకోవడం మొత్తం చేసుకోవాల్సి వస్తుంది. ఇంతమంది ఏమంటే ఉమ్మడి కుటుంబం, 3-4 కోడళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. సో ఉన్నన్ని రోజులు 3 రోజులు పెయిన్ ఫ్రీగా ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంకా స్లోగా వాళ్ళు నొలక మంచం మీద పడుకొని హరే రామ హరే కృష్ణ అనుకుంటారు. ఇప్పుడు అట్లా కదా, అంబిషియస్గా ఉంటారు అందరూ. ఇంకొకటి, వర్క్ చేసే ఉమెన్ పొద్దున 6 గంటలకు లేచి 9 గంటల వరకు వంటలు వండి ఇల్లు క్లీన్ అన్ని చేసుకుని 9 గంటలకు ట్రావెల్ చేసి పరిగెత్తుకొని వెళ్ళి జాబ్కి వెళ్ళి జాబ్లో పనిచేసి మళ్ళీ రాగానే మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకొని వంట చేసుకొని రాత్రి 11 పడుకుంటారు. నీకు రెస్ట్ దొరికింది 7 గంటలే, మిగతా 18-17 గంటలు నిలబడి ఉంటున్నాను. పోతాయి. ఇది కానీ యాక్చువల్గా లేడీస్ అందరూ కూడా ఇండియాలో ఇది కానీ తెలుసుకొని 35 years నుంచి కేర్ఫుల్గా ఉంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని మూతపడతాయి. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో 80% ఆఫ్ ద ప్రాక్టీస్ జబ్బులు కాదు. జబ్బులు కాకుండా ఏం సార్ హాస్పిటల్ అంటే ఈ మోకాల నొప్పి జబ్బు కాదు, ఇది జబ్బు కాదు, ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలిస్తే ముందే లేడీస్కి 35 years నుంచి ఎంత నిలబడాలో అంత నిలబడడం, మిగతా రెస్ట్ తీసుకుంటే వీళ్ళకి నొప్పులు రావు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఫుల్ కావు. ఈరోజు మొత్తం 80% ప్రాక్టీసు జాయింట్ పెయిన్సే. ఏ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, లిస్ట్ తీయండి. ఈరోజు ఎంతమంది పేషెంట్స్, 100 మంది వచ్చారు, ఎంతమంది ఏ పేషెంట్, జబ్బులు ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఉంటారు, 80 మంది ఈ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. ఈ నొప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన జాగ్రత్త లేనందువల్ల వస్తున్నాయి. ఓకే, కొన్ని వేల మందికి మీరు ట్రీట్మెంట్ చేశారు. మీరు చూసినటువంటి వాళ్ళలో లేడీస్ ఎక్కువ ఉన్నారు, జెంట్స్ ఎక్కువ? లేడీసే ఆబ్వియస్గా. 70% లేడీసే. అందులో 70% లేడీస్లో చిన్న వయసు వాళ్ళు ఎక్కువ. ఈ 70%లో 70% 40లోనే, 40-45 లోపలే. ఇప్పుడు చిన్న వాళ్ళలో ఎక్కువ వచ్చేస్తున్నాయి. మగవాళ్ళలో 60 తర్వాత వస్తాయి. వీళ్ళందరికీ 40-45కి. కాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటారు. ఫుడ్ హ్యాబిట్స్ పెద్ద వర్క్ చేయడము, అరగొట్టుకోవడం, వర్క్ చేయడం, అరగొట్టుకోవడం. అందరికీ చెప్పాల్సింది, హౌస్ వైఫ్ అయినా కూడా ఎవరైనా కానీ, ప్రాపర్ రెస్ట్ టు ద బాడీ, గ్యాప్స్ ఇచ్చి వర్క్ చేయడం. 1 గంట నిలబడి పని చేయి, 1 గంట రెస్ట్ తీసుకో, రిలాక్స్ అవ్వని జాయింట్స్, మళ్ళీ లే అవసరం ఉంటేనే. అలా చేసుకుంటే అసలు రియల్గానే చాలా పెద్ద చేంజ్ వస్తుంది, పెద్ద రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది ఇండియాలోనే. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉండదు అట్లా. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వాటిల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకుంటారు, పని మనుషులు ఉండరు కాబట్టి. మన వాళ్ళు పని మనుషులు ఉన్నా కూడాను వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ అరగొట్టుకుంటుంటారు. ఎక్కువగా ఈ అంశానికి సంబంధించి భయపడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 35 ఏళ్ల నుంచే జాగ్రత్తగా ఉన్నారు అంటే ఈ నొప్పి రాదు, మీరు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. లేదు పొరపాటున వచ్చింది, ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీ బ్లడ్లోని సెల్స్తోనే మీ మోకాళ్ళలో ఉన్న ఏదైతే అరిగిపోయిందో, ఏదైతే దెబ్బతినిందో దాన్ని రికవర్ చేసుకునే ఒక మంచి ట్రీట్మెంట్ అవకాశం ఉందని అందరూ తెలుసుకోవాలి.